హాయ్ అందరికీ నమస్కారం అండి. కళ్యాణ రామచంద్రుల ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మన గుంటూరు కొరిటెపాడులో జరిగాయి. మార్చి 20వ తారీఖుతో ఎండ్ అయినాయి. 5 డేస్ జరిగినాయి అండి. మార్చి 16 నుంచి మార్చి 20 వరకు జరిగినాయి. మర్చిపోకండి, ఎంతో ఖర్చుతో కొత్తగా ఒక గుడి నిర్మాణం చేసినప్పుడు మనకు తెలిస్తే కంపల్సరిగా వెళ్ళి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఒక్కసారి అలా వెళ్ళి కొరిటెపాడు ఈ రామాలయాన్ని చూసి తరువాత కొరిటెపాడు గ్రౌండ్లో వాకింగ్ చేసి వచ్చేయచ్చు. ఈ సంవత్సరం శ్రీరామనవమికి మన భారతదేశంలో కొత్తగా కట్టినటువంటి అయోధ్యలో ఉన్న రామాలయానికి వెళ్ళాలని చాలామంది అనుకుంటారు, కానీ కొంతమంది వెళ్ళలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం కొత్తగా కట్టినటువంటి ఈ రామాలయానికి వెళ్ళి రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించవచ్చు. కొత్తగా కట్టిన ఆలయం చాలా బాగుంది. గుడి తక్కువ ప్లేస్లో చిన్నగా ఉన్న ఆ నిర్మాణ శైలి మాత్రం చాలా బాగుంది. స్పెషల్గా కొరిటెపాడు గ్రౌండ్కి వాకింగ్కి వెళ్ళే వాళ్ళు అస్సలు మర్చిపోవద్దండి. ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి. సో వాకింగ్ చేసినట్టు ఉంటుంది, స్వామివారి దర్శనం జరిగినట్లు ఉంటుంది. దేవాలయ నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయండి, ఇంకా అవ్వలేదు. చూడండి, అలా కర్రలు కట్టేసి ఉన్నాయి. సో ఇదైతే గనక ఆంజనేయ స్వామి గుడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.